చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక ఈవెంట్లో ఇక్కడ ఎలాంటి కాస్టింగ్ కౌచ్ లేదు, ఇదంతా కూడా ఒక మిర్రర్ లాగా ఉంటుంది ఇండస్ట్రీ అన్న విధంగా మాట్లాడారు. దానికి సింగర్ సినిమా కౌంటర్ ఇస్తూ ఇదంతా అబద్ధము, బహుశా చిరంజీవి గారి కాలంలో మహిళలకి గౌరవం ఇచ్చేవారేమో కానీ ఇప్పుడు అలాంటిది లేదు, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంది, ఖచ్చితంగా పనిస్తారు, సెక్స్ కోరుకుంటారు అన్న విధంగా ఆవిడ మాట్లాడింది. అయితే ఈ విషయంలో చిన్మయి ఒక విధంగా కరెక్టే. చిన్మయి ఏ విధంగా కరెక్ట్ అంటే ఇండస్ట్రీలో మిర్రర్ లాంటిది అనేది అబద్ధం. అది ఇక్కడ డైరెక్టర్ నుంచి అక్కడ అంటే ఒక ప్రభావం చూపించేటటువంటి వ్యక్తుల వరకు కూడా, ఒక సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో పనిచేశాను కాబట్టి చెబుతున్నాను, ఖచ్చితంగా కోరుకుంటారు వీళ్ళు. అంటే అందరు అమ్మాయిల అంటే కాదు, అందరు అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదు, అందరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు కాదు. ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఆఫర్లు ఇచ్చే పరిస్థితి ఉంది. అది అవకాశం ఎలాగైనా సంపాదించాలనే, లేకపోతే ఎప్పటైనా సరే వీళ్ళు ఖచ్చితంగా ఇది కోరుకుంటారనో తెలియదు కానీ మొత్తానికి అమ్మాయిలే ముందు ఆఫర్లు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు ఇస్తున్నారు, అలాగే ఆఫర్లు ఇచ్చినందుకు కోరుకుంటున్నటువంటి వారు కూడా ఇండస్ట్రీలో మగవాళ్ళు ఉన్నారు. ఇది చిరంజీవి గారైనా చిన్మయి గారైనా ఎవరైనా సరే ఒప్పుకోవలసిందే. కాకపోతే పరిస్థితులు ఇప్పుడు మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ కాస్టింగ్ కౌచ్ మీద చాలా వరకు విభేదిస్తున్నారు. పైగా చాలా మంది నిరసనలు కూడా తెలుపుతున్నారు. దీని మీద ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది కాబట్టి కొంతమంది భయపడి ఈ మధ్య కాస్టింగ్ కౌచ్కి దూరంగా ఉన్నారన్నమాట కూడా వాస్తవమే. బహుశా మరో 10-15 సంవత్సరాల్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఉండకపోవచ్చు. తరువాత ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఇది చేసుకుంటారు, లేకపోతే లేదు. అది అవకాశాలు బట్టి అది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఇది ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేసినంతగా మరే ఇండస్ట్రీని కూడా మాట్లాడరు, చేసుకోరు. సాఫ్ట్వేర్లో లేదా, మిగతా కంపెనీల్లో లేవా, చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ గురించి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరం మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు మనకి అంత అట్రాక్షన్గా ఉంటారు కాబట్టి. మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే పెద్దగా ఎవడు చూడడు కాబట్టి, వినడు కాబట్టి. అంటే నేను చాలా సందర్భాల్లో సింగర్ సినిమాని విభేదించాను. ఒక కమ్యూనిస్ట్ భావజాలంగా మాట్లాడుతుంది ఆవిడ, లేదా ఒక పెద్ద దీనిగా మాట్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం చూపించి పప్పులో కూడా కాలేస్తుంది ఆవిడ, తప్పులు చేస్తుంటాం వ్యాఖ్యల్లో. కానీ ఈ విషయంలో మాత్రం చిన్మయి మాట్లాడింది కరెక్టే. ఎందుకంటే ఆవిడ్ని లిరిసిస్టు వైరముత్తు వేధించడానికి పని ఇచ్చినందుకు. నేనేం వేధించమని ఆయన్ని చెప్పలేదు కదా, ఇలా ఎన్నో వేధింపులు ఉన్నాయి అన్న విధంగా ఆవిడ మాట్లాడారు. అది వాస్తవమే. ఏ అమ్మాయి కావాలని నన్ను వేధించారని ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో పనిచేశాను కాబట్టి ఆవిడ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. కానీ ఆవిడ కూడా ఇంకొకటి మెన్షన్ చేయాలి, అమ్మాయిలు కూడా ఇప్పుడు వాళ్ళే ముందు ఆఫర్లు చేస్తున్నారు. అంటే మగవాడు ఏదో ఒక ఆఫర్ ఇస్తాడు, ఎక్కడో ఒక క్యారెక్టర్ ఇస్తాడు, వాళ్ళు ఇవ్వకముందే వీళ్ళే ఆఫర్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఏంటి? కాబట్టి దీన్ని కూడా మెన్షన్ చేయాలి ఆవిడ. మారుతున్న కాలం బట్టి అందరూ మారుతున్నారు. ఆ మారిన విషయంలో చిన్మయి కూడా మారాలి, మారి నిజాలు ఒప్పుకోవాలి. రెండు వైపులా కూడా చూడాలి. చిన్మయి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి, చిన్మయి ప్రతి దాన్ని కూడా కౌంటర్ చేస్తుంది కాబట్టి ఆవిడ రెండు వైపులు చూడాలి. ఒక్క వైపు చూసి మాట్లాడిస్తే కాదు.